రే అందరూ రెడీనా? టైం అవుతుంది, త్వరగా పదండి. మ్యాచ్ అయిపోయింది కదా రోహిత్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు మమ్మల్ని? రెండో టెస్టు దొబ్బెట్టామని ఇండియా పంపించేస్తావా? టెస్ట్ గురించి కాదు కోహ్లీ, కొడుకు పుట్టాడు కదా, బుల్లి హిట్ మ్యాన్, వాడి పేరు మీద పెద్ద దావత్ ఇస్తున్నాడేమో. ఓ అవును కదా, మర్చిపోయాను. చలో వెళ్ళి చిల్ అవుదాం. మేము వచ్చేదాకా ఆగుతారా లేదా? ఏంటి, మిమ్మల్ని కూడా పిలిచాడు దావత్కు? సర్ప్రైజ్ ఉందని పిలిచాడు, ఎందుకో ఇంకా చెప్పలేదు కోహ్లీ. మీకు బుర్ర లేదు అందుకే గెస్ట్ చేయలేకపోయారు, నాకు బుర్ర ఉంది కదా అందుకే గెస్ట్ చేశా. నువ్వు గ్రేట్ బుమ్రా. ఆపండి మీ సోది, అసలు మ్యాటర్ అది కాదు. ఏం బ్రో, నేను చెప్పిందే తప్పంటావా? రోహిత్ షాడోరా నేను, నాకు అన్ని ముందుగానే తెలిసిపోతాయి. అన్ని తెలుస్తాయేమో కానీ ఈ మ్యాటర్లో మాత్రం నువ్వు పప్పులో కాలేసావు. మరి ఎక్కడికి మనం వెళ్ళేది, త్వరగా చెప్పు. పుష్ప 2 సినిమాకు మచ్చా. ఏంటి పుష్ప 2కా? నేను కూడా 3 రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నా. టెస్ట్ ఓడిపోయాం కదా, పుష్ప అంటే ఎక్కడ రోహిత్ అన్న ఫైర్ అవుతాడని మూసుకున్నా. టెస్ట్ది ఏముందిరా, ఇంకా 3 ఉన్నాయి కదా, అందులో ఎలాగో 2 గెలిచేద్దాంలే. పదండి పుష్ప గడి రోల్ మీద ఒక లుక్ వేద్దాం. దీనమ్మ ఏముందిరా సినిమా, ఆ ఫైట్ చేంద్ర బాబు, నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. నీకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి, నాకైతే మొత్తం ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ఆ లేడీ గెటప్ ఫైట్ చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదురా బాబు. మొత్తం సినిమాను పుష్ప ఒంటి భుజం మీద మోసినట్టే అనిపించింది. నిజం కోహ్లీ, అసలు వన్ మ్యాన్ షో అని ఎప్పుడు వినేవాళ్ళం కదా, ఈ సినిమాలో అది కనిపించింది. నాకైతే ప్రతి సీను పిచ్చగా నచ్చేసింది. ప్రతి సీను మొదలెట్టినప్పుడు ఇందులో ఏముంది అనిపిస్తుంది, ముగిసేసరికి ఏముందిరా సీన్ అనే లెవెల్లో ఉన్నాయి. సేమ్ నీ బౌలింగ్ లాగే బుమ్రా, చూస్తే ఏదో బాల్స్ వేస్తున్నట్లే అనిపిస్తుంది. ఓవర్ ముగించే టైంకి వికెట్లు తీసి నీ పవర్ చూపిస్తావు. కరెక్ట్ రోహిత్, అన్నీ చెప్తున్నారు కానీ ఒక విషయం ఎవరు మాట్లాడట్లేదు. ఏ విషయం కోహ్లీ? సాంగ్స్ ఎలా ఉన్నాయి? పోలా, అదిరిపోలా. ఇక డాన్స్ మూమెంట్స్ చూస్తే నాకు కూడా డాన్స్ వేయాలనిపించింది, కానీ థియేటర్లో చూస్తే బాగోదని సైలెంట్గా ఉన్నా. అవును కోహ్లీ, సాంగ్స్ కేక, డాన్స్ డబుల్ కేక, ఫైట్ ట్రిపుల్ కేక, ఓవరాల్గా సినిమా కేకో కేక. థ్యాంక్స్ రోహిత్ అన్న, టెస్ట్ ఓడిపోయినా తిట్టకుండా మంచి సినిమా చూపించావు. థర్డ్ టెస్ట్ ఎలాగైనా గెలవాలరా బాబు, అందుకే మీరు సెకండ్ టెస్ట్లో ఓటమిని త్వరగా మర్చిపోవాలని సినిమా చూపించిన. నిజమే అన్న, పుష్ప చూశాక మైండ్ అంతా రిఫ్రెష్ అయింది. ఇక ప్రాక్టీస్ మొదలు పెడదాం. 3వ టెస్ట్లో ఒక్కొక్కరు టీమిండియా అంటే ఫ్లవర్ కాదు ఫైర్, వైల్డ్ ఫైర్ అని చూపించాలి. ఎస్ రోహిత్, పింక్ బాల్ని పిసికి పడేయాలి, ఆస్ట్రేలియాను ఓడించేయాలి. ఏం కమిన్స్, ఎట్లుంది మా ఇండియా సినిమా అదిరిపోయింది. నేను హాలీవుడ్లో కూడా ఇలాంటి ఐడియాలు ఎక్కడా చూడలేదు. అట్లుంటుంది ఇండియా అంటే. పుష్ప చూసిన ఊపిలో 3వ టెస్ట్ని 3 రోజుల్లో ముగించేస్తాం, చూసుకోండి మరి. అందులో నో డౌట్ రా, పుష్ప గడి రూల్ చూసేశారు, ఇక రోహిత్ గడి రూల్ ఎలా ఉంటుందో చూపిస్తాను.